అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేము ఎన్నికైతే మా ప్రభుత్వం ఏర్పాటైతే ఈ ప్రాంతానికి ఈ విధంగా చేస్తాము ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు నడుస్తా ఉన్నాము. ఈ శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ ఈ సందర్భంలో ప్రభుత్వం ఏర్పాటు వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో, ఉప ముఖ్యమంత్రి రట్టి విక్రమార్క గారితో నిరంతరం మీ శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ గారు రెండు ప్రధానమైన సమస్యలు, ఒకటి గోదావరికని పట్టణానికి సంబంధించిన ప్రజలకు కనీస వసతుల విషయంలో అన్ని అంగుళాలతో కూడుకున్న అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలి. రెండవది ఈ ప్రాంతంలో ఉంటున్న నిరుద్యోగ యువతీ యువకుల గురించి ఉపాధి కల్పించే ఆలోచన చేయాలని అనేక సందర్భాల్లో మాతో చెప్తా ఉంటారు. ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించిన వాణిజ్యం వ్యాపారం చేస్తా ఉన్న మిత్రులకి ఒక భద్రత, మేమున్నాము, మా కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మీకు ఏ విధమైన ఇబ్బంది జరగదు, జరిగితే మేమున్నామని ఒక భరోసా ఇచ్చి ఈ రోజు ముందుకు నడుస్తా ఉన్న రాజ్ ఠాకూర్ గారిని పూర్తి స్థాయిలో ప్రోత్సాహం చేయాలని మేము కానీ మా ప్రభుత్వం కానీ వారికి సహకరిస్తా ఉన్నాం. మా పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో కానీ, అదేవిధంగా వారికి వచ్చే నిధుల్లో కానీ, లేకుంటే కేంద్రం నుంచి అర్బన్ ప్రాంతాలకు సంబంధించి వచ్చిన నిధులతో ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలని మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇది గుండెకాయ లాంటిది కనుక నేను మా యువ మిత్రుడు వంశీ గారిని కోరుతా ఉన్నా, ప్రత్యేకంగా ఈ గోదావరికని పట్టణం పెద్దగా అభివృద్ధి చేసే క్రమంలో మరి సెంట్రల్ నిధులను కూడా తీసుకొచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాడు, చేసి తీరుతాడు, ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆ రోజు వారు 1 లక్ష రూపాయలు ఇవ్వడానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు. మేము 2 లక్షల రూపాయల రుణమాఫీ 5 నెలల 6 నెలల కాలయంలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని 8 నెలల కాలయంలోనే ఈ రోజు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా ఉంటే ఓర్వలేక చూడలేక ఈరోజు అసత్య ప్రచారాలు చేసుకుంటూ ముందుకు నడుస్తా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, చెప్పిన ప్రతి మాటపై నిలబడతాం. 6 గ్యారెంటీలను ఖచ్చితంగా చేసి తీర్తాం. 6 100 106 ఈ రోజు ఆర్థిక పరంగా అతలాకుతలం చేసిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈ రోజు ఆర్థికంగా మేము ఈ వ్యవస్థను గాడిలో పెట్టి 6 గ్యారెంటీలను పూర్తి స్థాయిలో మరి అమలు చేసే కార్యాచరణలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.